కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పైన పన్ను వేయాలనుకుంటున్నది. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించిన ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశం గారు, ఐఎన్టీయూసీ నాయకులు ఆర్డి చంద్రశేఖర్ గారు, ఇద్దరికి నమస్కారం అండి. మల్లేశం గారు, అరుణ్ జైట్లీ చెప్పిన దాంట్లో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈపీఎఫ్ విషయంలో 60% వరకు మేము ట్యాక్స్ చేస్తామని అన్నారు. దీన్ని కార్మిక సంఘాలుగా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, దీనిపైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క ట్యాక్సేషన్ పద్ధతి ఉందో భవిష్య నిధి పైన భారతీయ మజ్దూర్ సంఘ్ దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అవుతుంది తప్పుడు నిర్ణయం అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ స్థాయిలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా అధ్యక్షులు అందరూ కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసి మా యొక్క నిరసన తెలియపరిచారు. ఆ తర్వాతనే ప్రభుత్వం వైపు నుంచి కొంతవరకు వెనక తగ్గి ఈ 60% విడ్రాల్స్ పైన ట్యాక్స్ చేసే విషయం పైన పునరాలోచన చేస్తాం. ఫైనల్గా ఈ యొక్క బడ్జెట్ డిస్కషన్ సందర్భంగా దాన్ని రివ్యూ చేయడం జరుగుతుందనే విషయం పైన కూడా నిన్న స్టేట్మెంట్ వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే వడ్డీ పైన ట్యాక్స్ చేసే పద్ధతి ఉన్నదో దీన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకోసమంటే భవిష్య నిధి అనేటువంటిది కార్మికులకు ఇది ఏకైక రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి సదుపాయం. ఈ సదుపాయాన్ని ట్యాక్సేషన్ పద్ధతి ద్వారా వేసినటువంటిది డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. అంటే మనం సోర్స్ దగ్గర మనం ట్యాక్స్ కడుతున్నాం, మళ్ళీ వడ్డీ రూపంగా వచ్చే డబ్బు మీద కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తున్నది. దీని మూలంగా కార్మికుడికి ఏదైతే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ నామమాత్రంగా వస్తుంది. ఇప్పుడు ఈపీఎఫ్ 95 కింద 1000 నుంచి 2000 రూపాయల వరకు పెన్షన్ వస్తే చాలా ఎక్కువ. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత శేష జీవితంలో కార్మికుడు తమ జీవించడానికి కోసం ఏదైతే ప్రపోజల్ ఉందో ఈ యొక్క దీంతో అతను జీవించడం ఎట్లా? కాబట్టి మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన ఉందో దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందు తీసుకోవాల్సిన వీల్లేదు. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తున్నది. మేము ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసి దీన్ని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే రకంగా ముందుకెళ్తే మాత్రం దీని మీద జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడానికి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ సిద్ధంగా ఉందనే విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్ గారు, దీన్ని అంటే ప్రభుత్వం చెప్తున్నది పెన్షన్ దానికోసమైనా మేము ఇట్లా చేస్తున్నాం, అది కూడా ఉద్యోగుల సంక్షేమం, అందులో తప్పే ఉంది అనేది అరుణ్ జైట్లీ మాట. అంటే కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఈ ఈపీఎఫ్ అనేది ఒకటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి. ఇది 1952లో ఎప్పుడైతే ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారో దీని ఉద్దేశం ఏంటంటే కార్మికులు రిటైర్ అయిన తర్వాత వారి యొక్క రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుండాలని చెప్పి. అయితే ఇప్పుడు ఒక వర్కర్గా పనిచేసేవాడు ప్రతి ఒక్కడు ఈ దేశం మొత్తంలో కూడా కార్మికుడే కరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాడు. అతను ట్యాక్స్ మొత్తం కూడా ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఈ ట్యాక్సెస్ అన్ని కట్టిన తర్వాత వాడు ఏదైతే సేవింగ్ చేసుకుంటాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ సేవింగ్ని అతను రిటైర్మెంట్లో అతని నీతి జీవితం ఏదైతే ఉందో మంచి అంటే సేఫ్గా బతకాలని చెప్పి ఒక ఉద్దేశంతో తీసుకున్నాడు. ఇప్పుడు దాని మీద కూడా ట్యాక్సేషన్ చేస్తే ప్రభుత్వాలు ఇక ఏం చేసినట్టు కార్మికులకి? దానిని ఐఎన్టీసీ సంఘం అన్నది ఏదైతే ఉందో ఈ రోజున మేము ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కూడా మీటింగ్ పెడితే కూడా దాంట్లో కూడా అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా కూడా ఏ కార్మిక సంఘం కానీ లేకుంటే ఒక ఇండివిజువల్ వర్కర్ అయినా కూడా ఈ యొక్క ట్యాక్సేషన్ ఏదైతే మనం ప్రావిడెంట్ ఫండ్ మీద ఆ ఇంట్రెస్ట్ వచ్చేదే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ఫస్ట్లో ఎప్పుడైతే 3% స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ రేటు 1952లా, దాని తర్వాత 89లా 10% నుంచి 12% దాకా పెరిగింది 2001 దాకా. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఇంట్రెస్ట్లు లోన్స్ ఫ్రీగా ఎఫ్డిఐ రావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల దానిని 8.5 8.3% తగ్గించారు. తగ్గిస్తున్న ఆ ఇంట్రెస్ట్ రేటే తగ్గుతుందని చెప్పి మేమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆ ఇంట్రెస్ట్ మీద కూడా వాళ్ళు ట్యాక్స్ చేస్తానంటే అసలు కార్మికులు ఎక్కడ పోవాలండి ఈ దేశంలో? అంటే కార్మికుడు అనేది ఉండొద్దని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచన అనమాట. వాళ్ళ ఆలోచన ఏంటంటే కార్మిక వ్యతిరేక పనులు చేయాలి, కార్మికులను అణగదీయాలా, కార్మిక హక్కులని మొత్తం కూడా కాలరాయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రపంచం మొత్తంలో కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీద ట్యాక్సేషన్ చేసే ప్రభుత్వాలు ఏ దేశంలో లేవండి. కానీ మన దేశంలో అన్నది ఏంటంటే మేము మొత్తమే పిఎఫ్ మీద బర్డెన్ వేయడం లేదు, అందులో కొంత పర్సెంటేజ్ మాత్రమే అని అన్నారు. ఇక కొంత అంటే 60% మీద ఇంట్రెస్ట్ అంటే దాని మీద టాక్సేషన్ విడ్రా చేయడం జరిగింది. అది విడ్రా చేశాడు. 60% మీద ట్యాక్స్ అనేటువంటి ప్రపోజల్ అవుతున్నదో అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించారు. ఇంట్రెస్ట్ రేట్ మీద కదా, అంటే ఇంట్రెస్ట్ 1.5 lakh రూపీస్ మీద అబౌవ్ వచ్చే దాని మీద ఇంట్రెస్ట్ ట్యాక్స్ వేస్తారు. అంటే ఇందులో ఒక విషయం శేఖర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా మన దేశంలో 3,70,000 మంది 3,70,00,000 మంది కాంట్రిబ్యూటర్ ఉన్నారు స్కీమ్ లోపల. ప్రభుత్వం అందులో ప్రైవేట్ ఎంత? మరి కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ జనరల్ గా ఉదాహరణకు ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, అది ఏడాది నడుస్తుంది, 7.5 మూతేస్తారు, దాంట్లో పిఎఫ్ కట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే జీతమే 5,000 3,000 ఇస్తారు.
దాంట్లో కట్ చేసుకుంటారు. అట్లా ఎవరు తీసుకొనివే 5-6 లక్షల కోట్లు ఉన్నాయట. మీరు చెప్పేది 500 కోట్ల కన్నా పైన. ఓకే శేఖర్జీ, మీరు చెప్పేది కరెక్ట్. ఏంటంటే మొత్తం భారతదేశంలో ఈపీఎఫ్ సభ్యుల సంఖ్య 8,90,00,000 మంది. 8,90,00,000. అయితే యాక్చువల్గా యాక్టివ్ మెంబర్స్ ఏవుతున్నారో 3,70,00,000 మంది ఉన్నారు ఈరోజు యాక్టివ్ మెంబర్స్. అంటే కంటిన్యూస్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తారు, ప్రాజెక్ట్ అయినాక వెళ్ళిపోతారు, ఆ డబ్బులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే ఈ 3,70,00,000 కూడా 3 కోట్ల మంది కార్మికులు అయితే ఉన్నారో ఈ 15,000 బేసిక్ డిఏ కంటే తక్కువ స్థాయిలో ఉన్న కార్మికులు ఉంటారు. ఈ 70 లక్షల మంది 80 లక్షల మంది కార్మికులు మాత్రం ఎక్కువ శాలరీడ్ వర్కర్స్ ఉంటారు. అయితే 15 లక్షలు అనేటువంటి కూడా మొన్నటి వరకు 1/9/2015 నాటి వరకు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 6,500 రూపాయల మీద క్యాలిక్యులేషన్ ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పని ఏం చేసిందంటే ఈ 6,500 ఉన్నటువంటి సీలింగ్ 15,000కు పెంచి రిటైర్మెంట్ తర్వాత కనీసం 5 సంవత్సరాలు కాంట్రిబ్యూట్ చేస్తే 6,500 పెన్షన్ వచ్చేటట్టు ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు దత్తాత్రేయ గారు. 58 ఏళ్ల తర్వాత 6,500 ఏమొస్తుంది ఇప్పుడు? అంటే ప్రస్తుతం చెప్పండి, ఇవాళ ఉద్యోగంలోకి ఎక్కిన వ్యక్తికి 6,500 58 ఏళ్ల తర్వాత ఏ మూలకైతే అంటే ఏమంచనా గవర్నమెంట్కు? అంటే ఈపీఎఫ్ అనేటువంటి కాంట్రిబ్యూటర్ స్కీమ్ అంతే. మీరు చెప్పి కూడా కరెక్ట్ ఏంటంటే బేసిక్ వేజెస్. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ మన పాయింట్ ఏంటంటే అంటే కొంచెం డైవర్షన్ అవుతుంది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఓకే, గతంలో ఈ దేశం ఈపీఎఫ్ యాక్ట్ వచ్చి ఇందాక శేఖర్ గారు చెప్పినట్టు 1952లో వచ్చినటువంటి యాక్ట్ ఇది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి తరం ఎనాక్ట్మెంట్లో యాక్ట్ ఇది. అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఇంతవరకు 1995లో మన యొక్క ఈ వెంకటస్వామి గారు ఈ యొక్క ఈపీఎఫ్ యాక్ట్లో పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 95లో కూడా దీన్ని చాలామంది వ్యతిరేకించిన పరిస్థితి ఉన్నాయి. తర్వాత క్రమంలో దాన్ని కొంత మార్పులు తీసుకొచ్చేసి ఇప్పుడు దత్తాత్రేయ గారి నాయకత్వంలో కొంతవరకు ఈ 6,500ని 15,000 చేయడం జరిగింది. అయితే ఇందులో కూడా 6,500 అనేటువంటి 5 సంవత్సరాలు కాంట్రిబ్యూట్ చేస్తే తప్ప రాదు. అయితే నా పాయింట్ ఏంటంటే దాంట్లో అది ఓకే. ఇప్పుడు ఇక్కడ మోడీ గవర్నమెంట్కు అరుణ్ జైట్లీకి ప్రైవేటు రంగంలో లేదా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థితిగతులు పరిస్థితులు వాళ్ళకి అర్థమైనాయా? అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం అన్ని అవుట్ రైట్గా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చంద్రశేఖర్ అంటే నేను దాన్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే బోనస్ యాక్ట్ ఉంది. బోనస్ యాక్ట్ అయితే 1965లో వచ్చింది. మొన్న దత్తాత్రేయ గారు అయితే దాన్ని లేబర్ మినిస్టర్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందో అప్పుడు వెంకటస్వామి గారు చేశారు, ఇప్పుడు దత్తాత్రేయ గారు చేశారు. ఏం చేయడం జరిగింది? 3,500 ఉన్నటువంటి సీలింగ్ని దాన్ని 7,000కి పెంచడం జరిగింది. ఇది ఫస్ట్ టైం హిస్టారికల్ అది చేంజెస్ తీసుకోవడం జరిగింది. ఎలాంటి మార్పు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అంతేకాకుండా చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసే మినిమం వేజెస్ అయితే ఉంటుందో ఒకవేళ అదే అయ్యర్ సైడ్ ఉంటే దాని మీద క్యాలిక్యులేషన్ చేయాలని కూడా చేయడం జరిగింది. అయితే అదొకటి ఉంది. మిగతా విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఇక్కడ మేము డిఫెన్స్ బిఎంఎస్ గారు చెప్పేది ఏంటంటే ఓకే, మోడీ గవర్నమెంట్ బాగానే చేసింది అనుకున్నా, మీ లెక్క ప్రకారం బాగానే ఉంది. కానీ మేము బాగుంది అంటలే, మేము ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేస్తున్నాం. ఆ ఇష్యూలే ఇవాళ ఉద్యోగస్తుడు కొంత, ఆ ఉద్యోగస్తుడు చేస్తున్న సంస్థ కొంత ఇవ్వాలి. ఇవాళ చాలా మటుకు సంస్థలలో 2 ఎంప్లాయర్ 2 జమ అవుతున్నాయి దాంట్లో. అవునండి. దీంట్లో అది ఏం తీసుకున్నా మళ్ళీ ఉద్యోగ జీతంకి వెళ్ళి తీయాల్సి వస్తుంది. రకరకాల టెక్నికల్ కారణాలు ఏమైనా ఉంటాయి. ఏం లేదండి, ఇదంతా డిఫర్డ్ వేజ్ అంటారు దీన్ని. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎంప్లాయర్ ఏదైతే ఇస్తాడో ఇప్పుడు వేజ్ని ఒక పార్ట్గా చేసి ఇవ్వడం, బోనస్ అనేది ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఒక డిఫర్డ్ వేజ్. ఒక మనిషికి 25,000 జీతం ఇవ్వాలనుకున్నప్పుడు 25,000 జీతంలో వాడు బేసిక్ అనో హెచ్ఆర్ అనో ఇట్లా ఇస్తారు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లలో ప్రైవేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లలో వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఏంటంటే నెగోషియేటింగ్ చేయడమో లేకుంటే అక్కడ యూనియన్ ఉంటే మేనేజ్మెంట్తో నెగోషియేట్ చేసి వేజ్ రివిజన్ చేస్తారు. యూనియన్ లేని ఇండస్ట్రీస్లో ఏమవుతుంది, వాడు ఇయర్లీ ఇంక్రిమెంట్ అని ఇస్తాడు. అది ఇంక్రిమెంట్ కొన్ని కంపెనీస్లలో ఉన్నాయి. 50 రూపాయలు బేసిక్ ఉంటే వానికి మొత్తం జీతం ఏమో 50,000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ బేసిక్ 50 రూపాయలు ఉంటే వానికి పిఎఫ్ డిడక్షన్ అంటే 50 రూపాయలు అవుతుంది. బోనస్ కూడా 50 రూపాయల మీద ఇస్తారు. ఇట్లాంటి అన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ రోజున ఇండియా ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ గవర్నమెంట్ అరుణ్ జైట్లీకి ఈ దేశంలో పనిచేస్తున్న 5,000 జీతం నుంచి మొదలుకుంటే 50,000 లక్ష వరకు ఉండొచ్చు, 2 లక్షలు 5 లక్షలు ఉండొచ్చునేమో. కానీ 5,000 జీతం చేసుకున్న వాళ్ళది కూడా నెలకింత కట్ అయ్యి దాంట్లోకి పోతుంది. నిజంగానే వాళ్ళ అవసరాలు తగ్గించుకొని వాళ్ళు సరిగా తినకుండా పొదుపు చేసుకున్న డబ్బులు అవి. వాటి మీద ట్యాక్స్ వేయాలంటే అరుణ్ జైట్లీకి కింది స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ బతుకుల గురించి ఆయనకు ఐడియా ఉందా? ఆలోచన లేదనే కదా. ఇప్పుడు కార్మిక సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయండి? ఇప్పుడు మీరు ఏదో వేరే వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ పెంచితే దాని గురించి మాట్లాడతలేం. మినిమంగా ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడే ఒక కార్మికుడు మళ్ళీ దాని మీద కూడా ట్యాక్సేషన్ వేస్తే అసలు ఆ వర్కర్ ఎక్కడ పోవాలి? 60 ఏళ్ళు 58 ఇయర్స్ తర్వాత రిటైర్ అవుతాడండి.
అతనికి మొత్తం కూడా పిల్లలు ఉంటే పిల్లలు చూస్తారు, ఆ పిల్లలు సెటిల్ అయి ఉంటే పిల్లలు చూస్తారు. ఒకవేళ ఆ పిల్లలు కూడా ఆయన లెక్కనే కాంట్రాక్ట్ లేబరో లేకుంటే ఇప్పుడు చూస్తే అన్ని కాంట్రాక్ట్ జాబ్సే కదా, పర్మనెంట్ జాబ్స్ ఎక్కడ వస్తున్నాయి? పిల్లలకి భవిష్యత్తు ఉన్న వాళ్ళకి ఎవరికి వస్తలేదు. కాబట్టి దాని మీద కూడా మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు మా ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్, మా సంజీవ్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు, ఆయన ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా ఒక మూవ్మెంట్ చేస్తున్నాడు. ఇవాళ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్లో కూడా జాబ్ సెక్యూరిటీ లేదండి, ప్రైవేట్ సెక్టర్లో వదిలేసేయండి. అట్లాంటి సమయాలలో అసలు కార్మికునికి ప్రభుత్వాలు కొత్త చట్టాలతోటి, కొత్త హక్కులతోటి, కొత్త సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, వాళ్ళని ఎంపవర్మెంట్ చేయాలి. అలాంటిది ఉన్న వాటిలో వాళ్ళ పవర్లన్నీ పీక్ పడేసి వాడిని ఉన్న పైసల మీద కూడా ట్యాక్స్ వేస్తారంటే వాడు ఎక్కడ పోవాలి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రావిడెంట్ ఫండ్ల స్కీమ్ల కవర్ అయిన వాడు పేద కార్మికుడు అండి. హైపేడ్ ఎంప్లాయీ ఉండడు అక్కడ. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది పేద ఎంప్లాయీస్ ఉంటారు. దేశంలో అన్ని వాళ్ళని కూడా మనం టాక్సేషన్ లో కవరేజ్ చేస్తే ఇక అసలు ఈ దేశంలో ఏం అన్ని కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా బిఎంఎస్ వరకు అయితే మేము నాన్ పొలిటికల్, ఏ ప్రభుత్వం అధికారంలో కూడా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఏవి తీసుకున్నారో దాన్ని గట్టిగా వ్యతిరేకించేటువంటి సంప్రదాయం మాకుంది. భారతీయ మజ్దూర్ సంఘ వ్యవస్థాపకులు మన దత్తోపేన్ టెంగ్డీ గారు అయితే గతంలో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకించింది. అయితే నా నెలకు 5,000, 6,000 జీతం తీసుకునే వాళ్ళ బతుకు గురించి ఆయనకు తెలుసా? అంటే దాదాపుగా ఈ దేశం లోపల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్పొరేట్స్కి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్సెప్షన్ మేము అంటలే, కానీ మా పాయింట్ ఏంటంటే ఇక్కడ అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టరా, ఇంకో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కాదు. ఇష్యూగా కార్మికులకు అనుకూలంగా ఉందా ప్రభుత్వం, కార్మికులకు వ్యతిరేకంగా ఉందా అనేది ప్రభుత్వం. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఈ పర్టికులర్ విషయం మీద మేము ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడమే కాకుండా మా యొక్క ప్రొటెస్ట్ అనేటువంటిది ఆల్రెడీ అరుణ్ జైట్లీ గారికి రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న ఆల్ ఇండియా నాయకులు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తు ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మొత్తం పీఎఫ్ మీద వడ్డీ వేయడం లేదు, ట్యాక్స్ వేయడం లేదు. క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ ఉంది. కేవలము వారన్నది 60% మీద అని తొలి రోజు 60% కానే కాదు, అందులో ఉన్న వడ్డీ మీద అని ఒకసారి, అసలు వడ్డీ మీద కాదు ఎక్కువ జీతాల మీద అని ఒకసారి. అసలు వాళ్ళ ఉద్దేశంలో ఎవరి మీద ట్యాక్స్? విషయం ఏంటంటే ఇది వెరీ క్లియర్గా ఉంది. ఈరోజు కూడా నిన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఫైనాన్స్ మినిస్టర్. రేపు బడ్జెట్లో కూడా దీని డిస్కషన్ జరుగుతుంది. మేము కూడా దాని రిటర్న్ ప్రజెంటేషన్ ఇచ్చాం బిఎంఎస్ వైపుకి వెళ్ళి. ఇందులో క్లారిటీ వెరీ క్లియర్ సబ్జెక్ట్ ఏంటంటే 60% విత్డ్రాయల్స్ మీద ట్యాక్స్ చేస్తాననే విషయం మొదలు చెప్పాడు. అది వ్యతిరేకించడం జరిగింది. దాన్ని పునరాలోచన చేస్తున్న విషయం ఈరోజు పేపర్లో అన్ని చోట్ల ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం పైన ప్రధానమైన విషయం ఏంటంటే మనకు వచ్చేటువంటి 1/4/2016 తర్వాత ఏదైతే డబ్బు డిపాజిట్ వడ్డీ వస్తుంది మనకి. వడ్డీ అంటే ఇప్పుడు మన దత్తాత్రేయ గారు మొన్న 8.8 డిక్లేర్ చేయడం జరిగింది వడ్డీ. నా దగ్గర 1,00,000 రూపాయలు నా పీఎఫ్లో డిపాజిట్ ఉందనుకోండి, అంటే 8,80,000 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది, అయ్యో వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ మీద ఆయన రేపు ఈ వడ్డీ కూడా ఏంటంటే మాకు అలా ఒక సోర్స్లో మేము ట్యాక్స్ పే చేస్తున్నాం, ఈ వడ్డీ కూడా ఆ ట్యాక్స్ స్లాబ్కి యాడ్ అవుతుంది. అప్పుడు 20% పే చేసేటువంటి ట్యాక్స్ కాస్త 30% అవుతుంది. అంటే ఒక సోర్స్ నేను ఫస్ట్ ట్యాక్స్ పే చేశాను, ఈ అమౌంట్ కూడా యాడ్ చేయడం వల్ల రెండోసారి అవుతుంది. కాబట్టి డబుల్ ట్యాక్సేషన్ పద్ధతి మూలంగా వర్కర్లకి అందరు కూడా భారం పడుతుంది. కాబట్టి వడ్డీ మీద ట్యాక్స్ వేసి స్లాబ్లో మళ్ళీ దాన్ని హయ్యర్ స్లాబ్కి వెళ్ళడం మూలంగా వర్కర్లకు నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని మేము దాన్ని గట్టిగా మేము కూడా దీన్ని మేము కూడా దీన్ని ఏకీభవిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనే విషయం చెప్తున్నాం. ఇలా స్పష్టత ఏంటంటే మొత్తం భవిష్య నిధి డిపాజిట్ మీద వడ్డీ లేదు, అంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు అందరూ. కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అరుణ్ జైట్లీ కన్ఫ్యూజ్ చేసిండా లేకపోతే కన్ఫ్యూజ్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు పాత ప్రభుత్వాలు ఏవైతే ఉండేనో ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ట్రేడ్ యూనియన్ వాళ్ళని పిలిచేవాళ్ళు, పిలిచి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, చర్చించేవాళ్ళు. అంటే కార్మికులని ఏ విధంగా వాళ్ళని ఆ ట్యాక్సేషన్ పెంచాలి, ప్రావిడెంట్ ఫండ్ మీద, హౌసింగ్ది ఎంతవరకు సీలింగ్ ఉండాలని వాటి మీద డిస్కషన్ జరిగేది. ఈసారి ఎలాంటి డిస్కషన్ జరగకుండా, ట్రేడ్ యూనియన్స్ని కన్సల్టేషన్ చేయకుండా, ప్రీ బడ్జెట్ మీటింగ్ చేయకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇవాళ ఆయన పార్లమెంట్ లో ఫస్ట్ 60% అని చెప్పిన తర్వాత దాదాపుగా అనేక సంవత్సరాల ట్రేడ్ అరుణ్ జైట్లీ మీతో ఉన్నాడా లేదా? అరుణ్ జైట్లీ లేడు కదా. విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం శేఖర్ చెప్పిన దానికి ఒక యాడ్ చేస్తాను నేను.
ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ విత్ ద ట్రేడ్ యూనియన్స్ కానీ ఇండస్ట్రీస్తో కానీ కార్పొరేట్ హౌసెస్తో కానీ చేస్తున్నారు. ఇదంతా కూడా ట్రేడ్ యూనియన్స్ గత ప్రభుత్వాలు కూడా కన్సల్టేషన్ చేసినటువంటి వ్యక్తులు మొక్కుబడి మనం మన్మోహన్ సింగ్ గారితో చాలా సమావేశాలు వెళ్ళినప్పుడు నోరు కూడా ఇప్పలే, చిదంబరం నోరు కూడా ఇప్పలే. కన్సల్టేషన్ అంటే కేవలం మేము చెప్పడం వినడం తప్ప ఇంతకు ముందున్న ప్రభుత్వాలు పిఎఫ్ విషయంలో ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? గతంలో ఇప్పటికంటే ఈ ప్రభుత్వం కొంచెం మేలు దిశలో ఉన్నది. ఈ వడ్డీ విషయం తప్ప 6,500 దత్తాత్రేయ గారు 15,000 చేశాడు. నంబర్ 1. పెన్షన్ అనేటువంటి బీడీ వర్కర్లకు 35 రూపాయలు వస్తుండే, ఒక బీడీ కట్ట కూడా రాకుండే, దాన్ని మినిమం పెన్షన్ 1000 రూపాయలు చేశాడు. మూడవది స్టార్టప్ కంపెనీస్ ఏవైతే కొత్తగా రాబోతున్నాయో 3 సంవత్సరాల వరకు 8.33 చొప్పున పెన్షన్ అనేటువంటి ప్రభుత్వమే భరిస్తుందని ఎంప్లాయర్స్కి మోటివేషన్ కింద యాడ్ చేయడానికి కోసం ప్రభుత్వం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బాగుంది. అయితే మా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది సరిపోదు. 1000 రూపాయలు వాళ్ళకి ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 1000 రూపాయలు పెన్షన్ స్టార్టప్ చేస్తాం. స్టార్టప్ అంటే 36 రూపాయలు వచ్చేదండి. బీడీ కార్మికులకి అయితే ఉన్నదో 35 రూపాయల పెన్షన్ వచ్చే కార్మికులు కూడా ఈ మొత్తం 90 నుంచి 2016 వరకు అంటే ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు 30 రూపాయలు 20 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు కదా. అట్లా 35 నుంచి మరి మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు ఆ 35 వెయ్యి చేయలేదు కదా. ఈ ప్రభుత్వం చేసింది. అయితే మనం గుడ్డిగా ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు. మనం కూడా ప్రభుత్వం యొక్క విశ్లేషణ చేసేటప్పుడు మా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ విషయం పైన ప్రావిడెంట్ బోనస్ మీద ఆహ్వానించాం. మిగతా విషయాలపై ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా చేసింది, మేము ఓకే అంటున్నాం. కార్మికులకు వ్యతిరేకంగా చేసేటువంటి నిర్ణయం మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సబ్జెక్ట్ మేము వ్యతిరేకించాం, ఆల్రెడీ వ్యతిరేకిస్తుంటాం. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఈ విషయం మీద కూడా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరు ఏం చేశారంటే, ఇప్పుడు హిస్టరీ చూస్తే పాతగా 1952లో 300 రూపాయలు ఉండే సీలింగ్ ప్రావిడెంట్ ఫండ్. ఇవాళ 6,500 రూపాయల దాకా అయితే యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇవాళ 15,000కి తీసుకొస్తే దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అట్ ద రేట్ ఆఫ్ కార్మికుల హక్కుల మీద కాల రాసేటట్టు ఉండకూడదు కదా. ఇప్పుడు 15,000 చేసినా కాబట్టి నేను ఇంట్రెస్ట్ వేరే తీరుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాను. అదే అన్న, ఇప్పుడు మిమ్మల్ని బిఎంఎస్ ద్వారా కాదు మేము మాట్లాడేది, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఇప్పుడు ఐఎన్టీసీ బిఎంఎస్ మధ్యలో ఉండే డిస్కషన్ కాదు ఇది. ద డిస్కషన్ ఈస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ట్రేడ్ యూనియన్స్. గవర్నమెంట్ మధ్యలో కార్మికుల మధ్యలో బిఎంఎస్ మాతోని మా ట్రేడ్ యూనియన్స్ తోని కలిసి వస్తుంది. బిఎంఎస్, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ వీళ్ళంతా కూడా ఆల్ ఇండియాలో 12 కేంద్ర ట్రేడ్ యూనియన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో సంజయ్ రెడ్డి గారి చైర్మన్షిప్లో ఐఎన్టీసీతోని మేమంతా కలిసి పనిచేస్తున్నాం. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కార్మిక సంఘాలంతా ఐక్యమత్యంగానే పనిచేశారు. కార్మికుల హక్కులు కాపాడాలని కదా ఉద్దేశం మెయిన్. అంతే తప్పితే కార్మికుల హక్కులను కాలరాస్తే ఏ యూనియన్ ఊకుండదండి. అందులో తప్పకుండా ఐఎన్టీసీ ఫ్రంటల్లో నిలబడుతుంది. మా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా పనిచేస్తున్నాం. మాది ఫిలాసఫీ గాంధీయన్ ఫిలాసఫీ మాది. ఒకవేళ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అన్నిటికీ వ్యతిరేకించినాం. చంద్రశేఖర్ గారు, ఈ ఆలోచన వెనుక పిఎఫ్ పైన వడ్డీ వసూలు చేయాలనే ఆలోచన వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వము కార్మిక వ్యతిరేకమైన ప్రభుత్వం అని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, ఇవాళ దాకా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 20 కంటే ఎక్కువ ఉండే వర్కర్స్ని కవరేజ్ చేసేవారు. దాన్ని 40కి పెంచాలని చెప్పి ప్రతిపాదన ఉన్నది. అది చేసేస్తారు వాళ్ళు. అంటే చాలామందికి చిన్న చిన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్, చిన్న చిన్న వర్క్షాప్లే చాలా ఈ దేశం మొత్తంలో అసంఘటితంగా పనిచేసే వాళ్ళు 93% వర్క్ ఫోర్స్ ఉన్నది. అంటే 20 కంటే 40 కంటే తక్కువ, 20 తక్కువ అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఒక్కడు పని చేసినా, ఇద్దరు పని చేసినా వాడు కార్మికుడుగా ఉండే ఒక యూనిట్లో కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వాడిని పిఎఫ్, ఈఎస్ఐ యాక్ట్లో వాడిని కవరేజ్ చేయాలని చెప్పి మేమంతా కూడా పోరాడుతున్నాం. అలాంటిది 20 నుంచి 40కి పెంచి చాలామందిని ఆ కవరేజ్లో రాకుండా చూడాలని ఒక ఉద్దేశం. తర్వాత ఈ రోజున ప్రావిడెంట్ ఫండ్లో దగ్గర 500 కోట్ల కంటే కూడా ఎక్కువ రూపాయలు కార్పస్ ఫండ్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉన్నదండి. ఆ అమౌంట్నే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో కొంచెము సబ్సిడైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఒక ట్రైపార్టికల్ కమిటీ, అది గవర్నమెంటు, ట్రేడ్ యూనియన్స్, తర్వాత ఎంప్లాయర్స్, ఈ ముగ్గురు కలిసి నడిపిస్తున్న బోర్డు ఇది అల్టిమేట్గా. అయితే ఈ రోజున ప్రభుత్వం దీనిని ఇన్కమ్ ట్యాక్స్ చేయడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో తీసుకురావడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ డబ్బులను తీసుకెళ్ళి ఎఫ్డిఐలో పెట్టడమో, లేకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టడమో, లేకుంటే అదానికి అంబానీకి అంటియాలని చెప్పి ఒక ఆలోచనతోనే నడుస్తుంది తప్పితే కార్మికులకి, పేద ప్రజలకి ఏదన్నా మంచి ఉద్దేశంతో చేయాలన్న ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిపిస్తలేదండి. దీనిని మేము ట్రేడ్ యూనియన్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అందులో మా బిఎంఎస్ వాళ్ళు కూడా మా ఇంటనే ఉన్నారు ఇందులో. యాక్చువల్గా ఇందాక శేఖర్ చెప్పినట్టు
ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ ఒక బాడీ నిర్వహిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటారు. ఇలా 10 మంది కార్మిక ప్రతినిధులు, 10 మంది యాజమాన్య ప్రతినిధులు, ప్రభుత్వం. ఇది ట్రైపార్టెడ్ మెకానిజం. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు టోటల్ కార్పస్ అవైలబుల్ విత్ ద ప్రావిడెంట్ ఫండ్ ఈస్ 7 lakhs crores. 7 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ 7 లక్షల కోట్ల కాంట్రిబ్యూషన్ కార్మికులు చేసినటువంటి కాంట్రిబ్యూషనే. గతంలో మాకు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని ఉండేది 1971 కంటే ముందు. వారు కార్మికులు చనిపోతే కుటుంబానికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 1/1/6 షేర్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం శేఖర్ అంటున్నాడు. ఈ 1/1/6 షేర్ కాంట్రిబ్యూషన్ ఏది ఉన్నదో ఎవరు విడ్రా చేశారండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు సంజయ్ రెడ్డి ఏం చేశాడు, ఐఎన్టీసీ ఏం చేసింది? ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఈరోజు ఇది ఏ ప్రభుత్వం అనేది కావచ్చు, ఐఎన్టీసీ చేసిన దానికి కాంగ్రెస్ చేసిన వ్యతిరేకిస్తున్నాం. పాయింట్ ఏంటంటే అదానీలు, అంబానీలు, ఈ టాటాలు, బిర్లాలు దేశంలో ఉన్నారు. మన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క షేర్ మార్కెట్లో పిఎఫ్ డబ్బులు పెట్టేటువంటి ఆలోచన అవుతున్నదో ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2004లో చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాతనే దీన్ని ప్రపోజల్ తీసుకొస్తే ఆ రోజు మనం వ్యతిరేకించినాం. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మీ వడ్డీ ఇప్పుడు ఏం ఆంబర్లేదండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ రోజు మీకైతే వడ్డీ అయితే వస్తున్నదో అనేటువంటి ప్రభుత్వం చెప్తున్నదో పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అర్లియర్ లో శేఖర్ గతంలో సిస్టమ్ ఉందంటే మన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మల్లేశం గారు 60% పన్ను వేయాలనే ఆలోచన వెనుక అరుణ్ జైట్లీ ఆలోచన ఏమై ఉంటుంది? మీరు ఇన్నేళ్ళు అంటే ఇప్పుడు మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మేము డీటెయిల్డ్గా రిపోర్ట్ నిన్న కదా వచ్చింది. మా ఆల్ ఇండియా నాయకులు స్టడీ చేస్తున్నారు. నా పాయింట్ మాకు అలా అనిపించింది ఏంటంటే ఇప్పుడు పెన్షన్ అనేటువంటిది ఎక్కువ రావాలంటే, పిఎఫ్కు డబ్బులు ఎక్కువ నిల్వ కావాలంటే 60% అంటే కార్మికులు విడ్రాల్ చేసుకునేటప్పుడు మనం వడ్డీ అనేటువంటిది వేస్తే డబ్బు జమ అవుతుంది అనేటువంటిది ఒక కాకి లెక్కలు చేసింటాడు ఆయన. ఇవి ఏ లెక్కలు చేసినా ఇది ఎవరి కార్మిక వర్గం యాక్సెప్ట్ చేయదు. ఇది యాంటీ వర్కర్స్ స్టాండ్. సింపుల్ ఒక మాట చెప్పాలంటే కార్మిక వ్యతిరేక నిర్ణయము. ఎవరైనా దీన్ని వ్యతిరేకించాల్సిందే. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము కూడా కాదు, మేము మొదలు వ్యతిరేకించింది. అట్లే ముందుకెళ్తుంటే దానికి ఆల్ ఇండియా స్థాయిలో దీనికి ఉద్యమం కూడా చేస్తుంది భారతీయ మద్దతు సంఘం. ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గురించి వార్నింగ్ ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పబోతున్నాం. ప్రైమ్ మినిస్టర్ కూడా వినలేదు అనుకోండి. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మేము దేశవ్యాప్తంగా ఇదే విషయం మీద కూడా గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర బిఎంఎస్కున్నది. వ్యక్తిగత ఇండివిజువల్ కూడా చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఖచ్చితంగా ఈసారి ఈ విషయం మీద వెనుకపోయే ప్రసక్తే లేదు. పోరాటం చేయడం సాధ్యం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఇంకొక విషయం కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా ఇప్పుడు చాలామందికి 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ వస్తుందండి. మా సిబిటీ మెంబర్స్ గట్టి కొట్లాడుతున్నారు మీటింగ్ లోపల. భారతీయ మద్దతు సంఖ్యలు 3 ఉంటారు సిబిటీ మెంబర్ దీంట్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. మా వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే మాకు 1000 రూపాయలు 2000తో రిటైర్మెంట్ ఎట్లా వాళ్ళకి అనారోగ్యం అయితే ఏం చేయాలా? కాబట్టి వీళ్ళందరినీ కూడా మనకు వచ్చే డబ్బు ద్వారా కొంత భాగాన్ని మెడికల్ కింద దీన్ని కన్వర్ట్ చేసి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది పెన్షనర్స్ ఉన్నారు. ఈపీఎఫ్ 95 ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ. ఈ పెన్షనర్స్ అందరూ కూడా మెడికల్ స్కీమ్ కింద కవర్ చేసినట్టుంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి పెన్షన్ నామకే వాస్తే పెన్షన్ వస్తున్నది. కాబట్టి మెడికల్ స్కీమ్ కింద కవర్ అయితే కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక పొందడానికి వస్తుందంటే ఒక ప్రపోజ్ మాకుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు మొత్తం సోషల్ సెక్యూరిటీ కింద అనార్గనైజ్ సెక్టర్ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకున్నది కూడా ఎంతమంది కోసం? దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది? 45 కోట్ల మంది కార్మికులు ఉంటే వీళ్ళు కవర్ అయింది ఎంతమంది? 8,90,00,000, దాదాపుగా 8,90,00,000. 80,90,00,000 కూడా ఎంతమంది రెగ్యులర్ ఉందంటే 3,70,00,000 మంది. ఆ 3 కోట్ల మందిలో తక్కువ జీతం వచ్చిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 3 కోట్ల మంది. ఆ తక్కువ జీతగాళ్ళంతా 3 కోట్ల ఉంటారు. 7 కోట్ల ఎక్కువ జీతగాళ్ళు ఉంటారు దీంట్లో పూట. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కవర్ అయినటువంటి కార్మికులు ఎంత శాతం ఉన్నారంటే ఒక 10% ఉన్నారు. కాబట్టి బిఎంఎస్ కోరేది ఏంటంటే అనార్గనైజ్ సెక్టర్ కార్మికుల కోసం ఈ బడ్జెట్ లోపల ప్రభుత్వం గతంలో 1000 కోట్లు ఇచ్చేసి మన్మోహన్ సింగ్ గారు అవమానిపించాడు. మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ యొక్క అనార్గనైజ్ సెక్టర్ కార్మికుల కోసం ఎక్కువ మంది వైడర్ పర్స్పెక్టివ్లో ఎక్కువ మంది కార్మికుల్ని ఆ యొక్క సోషల్ సెక్యూరిటీ నెట్లోకి తీసుకురావాలని మా యొక్క ఆర్గ్యుమెంట్. చంద్రశేఖర్ గారు, కొన్ని సంస్థలు 1 ఏడాది 2 ఏళ్ళు ఉంటాయి. అందులో 5,000, 15,000, 20,000, 25,000 జీతాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఐటీ కంపెనీలే మూతపడుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళు సగం వరకు వాళ్ళకి పిఎఫ్ కట్ అంటే అవతల వాళ్ళు ఆఫీసు మూసేయడం, ఇంకా రోడ్డు మీద వేసేస్తారు. వాళ్ళు అట్లాంటి మధ్యలో వదిలేస్తున్నారు. వాళ్ళ పిఎఫ్ అమౌంట్ రావాలంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి వాళ్ళకి తెలుస్తలేదు చాలా మటుకు. 6 నెలలు 7 నెలలు చేసినప్పుడు డబ్బులు అట్లే వదిలేస్తున్నారు. అవన్నీ వాళ్ళకి తిరిగి రావాలంటే ఏం చేయాలి వాళ్ళు?
అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఎక్కడైతే వర్కర్స్ యూనియనైజ్డ్ లేరో, అక్కడ సంఘాలు లేవో, కార్మిక సంఘాలు లేవో, అక్కడ ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయర్ ఎవడైతే ఉంటాడో వాడు బిచాన తీసేస్తాడు, దుకాణం లేపేస్తాడు. కాబట్టి వాడు వాళ్ళని గైడ్ చేయడు. అరే బాబు, నీ సోషల్ సెక్యూరిటీ డబ్బులు, నీ సేవింగ్ డబ్బులు ఇట్లా ఉన్నాయి, నువ్వు పోయి విత్డ్రా చేసుకొని చెప్పడు. వాళ్ళ ఏం తెలియని వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ ఉండదు. కాబట్టి కార్మిక సంఘాలు నడిపిస్తున్న ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, అక్కడ ఇండస్ట్రీస్ సిక్ అయినా క్లోజర్ అయినా అక్కడ ఆ యూనియన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. ఆ ఏ సంఘం అయినా కూడా పర్లేదు. కానీ ఎక్కడైతే ఇదైతే ఉన్నదో, ఏ యూనియన్స్ లేకుండా యూనియనైజ్డ్ కాని వర్కర్లకే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. వీళ్ళు కూడా ఇవాళ దినం ఏమైందంటే యూనివర్సల్ నంబర్ అని చెప్పి ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారండి. దాని ద్వారా ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా ఇవాళ హైదరాబాద్లో, కరీంనగర్లో జిల్లాలో ఎక్కడన్నా పనిచేసిన వాడు, ఏ కాశ్మీర్లో పోయి పనిచేసినా కూడా అక్కడ కొత్త ప్రావిడెంట్ ఫండ్ నంబర్లో ఎన్రోల్ అయిపోతే ఇక్కడ ఉన్న అన్క్లెయిమ్డ్ అమౌంట్ని ఆ నంబర్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. ఇవాళ రేపు అందరు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. అతనికి చదువు వచ్చినా రాకున్నా, తక్కువ జీతం ఉన్నా ఎక్కువ జీతం ఉన్నా, ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్, ఫేస్బుక్ల మీద చాలా యాక్టివ్ ఉన్నారు ఇవాళ దేశం మొత్తంలో కూడా. అయితే వాళ్ళంతా కూడా ఇవాళ వెబ్సైట్లలో పోతే ప్రావిడెంట్ ఫండ్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మళ్ళీ లేదంటే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేకుంటే మన దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా కూడా కొన్ని చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈపీఎఫ్ నిబంధనలు మారినాయి అంటున్నారు. దీంట్లో ఎంప్లాయీ పొదుపు చేసుకున్న దాంట్లో 90% ఇచ్చి 10% అట్లే ఉంచుకొని ఎంప్లాయర్ ఇచ్చిన షేర్ను అసలు బయటికి అంటే ఉద్యోగం మానేసి పోయేటప్పుడు కూడా ఇవ్వరట కదా. అలాంటిది ఏం లేదు, రాంగ్ అది. అలాంటి స్విచ్ ప్రపోజల్ ఏం అంటే కొత్త ప్రపోజల్స్ వచ్చినది అలాంటిది ఏం లేదు. ఏ ప్రభుత్వం గట్రా చేయడానికి వీలు లేదు. అది డబ్బంతా కార్మికుల డబ్బులు. అది ఇందాక శేఖర్ చెప్పినట్టు డెఫర్డ్ వేజ్. అది ఏదో రూపంగా కార్మికులకు జీతం రూపంగా ఇవ్వాల్సిన డబ్బే. అది ఏ వరకు ఆపడానికి వీలు లేదు, అట్లా చేయరు. అయితే శేఖర్ చెప్పిన కంటిన్యూషన్లో ఎట్లా విడ్రాయల్ అంటే చాలా సులభతరం చేశారు. యూవిన్ నంబర్ అనేటువంటిది అయితే తేవడం జరిగిందో, ఇప్పుడు నేను చెప్తున్నాను, వారం రోజులలో విడ్రాయల్ డబ్బులు తీసుకోవచ్చు. వారం మొత్తం తీసుకోవచ్చా? ఏ అబ్బాయి మనం అయితే మన ఫామ్ 6 మన యొక్క ఫామ్ 14 సంవత్సరాల సర్వీస్ అన్న కంప్లీట్ కావాలా, లేకుంటే ఆ కార్మికుడు 58 ఇయర్స్ ఏజ్ అన్న కంప్లీట్ కావాలా, లేకుంటే అతను ఎక్స్పైర్ అయ్యడో యాక్సిడెంట్ కావడమో పెన్షన్ డబ్బులు అంటుండ్రా 95 పెన్షన్ డబ్బులు మొత్తం పిఎఫ్ అయితే కార్మికుడు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఫామ్ 19 కింద ఆయన మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత పెన్షన్కి సంబంధించిన డబ్బు అవుతున్నదో అతనికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నీకు పెన్షన్ కావాలన్నా డబ్బులు విడ్రా చేసుకుంటావా, అది ఫామ్ 10C అప్లై చేసుకుంటే అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 10C ఫామ్ 19 మొత్తం డబ్బు విడ్రా చేసుకోవచ్చు. నెలల తరబడి తిరిగి చెప్పులను తరగబోయి అరిగిపోతుండే దళాలను కూడా తిరగాల్సి వస్తుండే. ఇప్పుడు ఎంత సులభతరం చేసిండే, యూవిన్ నంబర్ వచ్చిన తర్వాత 1 వీక్ లోపల ఆధార్ తోటి అనుసంధానం చేసుకుంటే మన నంబర్ని విత్ ఇన్ 1 వీక్ మన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు వస్తాయి. ఒకప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తుండే. అది నెంబర్ 2 మీరు చెప్పినటువంటి పాయింట్ అవుతున్నదో, ఈ 10% కట్టింగ్ అనేటువంటిది ఎక్కడ లేదు. కేవలం ఏంటంటే ఎవరికైతే 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తాడో, 10 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి యొక్క డబ్బుల విషయం లోపల మాత్రం పెన్షన్ కోసం 58 ఇయర్స్ వరకు అతను ప్రావిడెంట్ ఫండ్లో ఉంటుంది. 50 ఇయర్స్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ మనకు రెడ్యూస్డ్ పెన్షన్ కావాలంటే కూడా 50 ఇయర్స్ దాటిన వ్యక్తి కూడా నాకు రెడ్యూస్డ్ పెన్షన్ కావాలంటే 50 సంవత్సరాల నుంచే కూడా పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తారు. 50 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు, లేక 58 సంవత్సరాల తర్వాత టోటల్ పెన్షన్ తీసుకోవచ్చు. అది పెన్షన్ విషయంలో మాత్రం అంత ఈజీగా ఏదో పిఎఫ్ అనేటువంటిది అంత పనికిమాలిన విషయం అనడానికి వీల్లేదు. ఇందులో కొద్ది మార్పులు తీసుకొచ్చినటువంటి డెఫినెట్గా ఓల్డేజ్ లోపల లేదా రెండవ రిటైర్మెంట్ అయినప్పుడు కానీ, లేకుంటే చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి అవుతున్నదో ఆధారం అనేటువంటిది ప్రావిడెంట్ ఫండ్ సబ్జెక్టు. మీరు గవర్నమెంట్ చేసే అప్పీల్ ఏంది? గవర్నమెంట్ ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కార్మికులతోని, కార్మిక సంఘాలతోని అంటే అండర్స్టాండింగ్ లేకుండా వారికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఎందుకంటే చాలా కష్టపడి చాలా సాక్రిఫైస్ చేస్తే ఈ చట్టాలని ఎంపవర్ ఇది చేసుకోగలిగిన. ఎందుకంటే కార్మిక సంఘాలు చాలా పోరాటం చేసినాయండి ఈ దేశం మొత్తంలో కూడా. అంటే గవర్నమెంట్ మీరు చెప్పేది ఏంది? ఈ విషయంలో ఇదే గందరగోళం ఉంటే కనుక, లేదా 60% బట్టే ముందుకెళ్తే కనుక మీ స్టాండ్. ఇప్పుడు మేము సెప్టెంబర్ 2 రోజున ఆల్ ఇండియా స్ట్రైక్ చేశాం, అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి. మళ్ళీ అలాంటి స్ట్రైక్లు మళ్ళీ కంటిన్యూస్గా కూడా చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వంలో 2 రోజుల స్ట్రైక్ చేసినాం మేము. ఇదే కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఏంటంటే ప్రభుత్వాలు కార్మిక సంఘాలకి అగేన్స్ట్గా, కార్మికులకు అగేన్స్ట్గా వాళ్ళ హక్కులను కాలరాయొద్దని చెప్పి, వాళ్ళ యొక్క ఎఫ్డిఐని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పి, కాంట్రాక్ట్ లేబర్ లాని అబాలిష్ చేయాలని చెప్పి, మినిమం వేజెస్ యాక్ట్ని పెంచాలని చెప్పి, ఇట్లాంటి వాటి మీద మేము 10-11 పాయింట్స్ పెట్టి పోరాడుతున్నాం. అలాంటి పోరాటంలో ఇప్పుడు ఈసారి ఈపీఎఫ్ది కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. దీన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చే రోజుల్లో మా యొక్క యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్న సార్ చంద్రశేఖర్ గారు, మల్లేశం గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. పిఎఫ్ విషయంలో ప్రభుత్వ వైఖరి ఇట్లే ఉంటే కనుక
ఇదే గందరగోళాన్ని కంటిన్యూ చేస్తే కనుక దేశవ్యాప్తంగా సమ్మె తప్పదని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ.